హాయ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం 20K ఫ్యామిలీ అయితే అయ్యాం. సో దీని స్పెషల్గా శ్రావణి గారు చాలా డేస్ నుంచి సారీ అయితే అడుగుతున్నారు. సో తనకి సారీ అయితే సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ సిస్టర్ మీరు కొంచెం మీ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయరా? అడ్రస్ పెట్టారు బట్ కాంటాక్ట్ నెంబర్ మాత్రం పెట్టలేదు. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ సారీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే నాకు చాలా బాగా నచ్చింది. మంచి కోటాలో వస్తుంది అండి సారీ వచ్చేసి. లుకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. సో క్వాలిటీ దీని యాక్చువల్గా ఈ సారీ క్వాలిటీ తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది అండి. సో ఇదేంటి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అనుకునే వాళ్ళకి మాత్రం దీని క్వాలిటీ అర్థం కాదు. అంత నీట్గా ఉంది. దీనిపైన వచ్చిన ఆ వర్క్ కూడా చూడండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు బర్డ్స్ అండ్ ఫ్లవర్ థీమ్తో అయితే వస్తుంది. ఆ ఫ్లవర్లో కూడా చూడండి అసలుకి బర్డ్స్ వచ్చేసి వైట్ కలర్లో ఇచ్చారు అండ్ ఫ్లవర్స్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు అండి. మనకు మంచిగా కొంచెం కట్ వర్క్ టైప్లో కూడా వస్తుంది బార్డర్లో వచ్చేసి. సో లుకింగ్ మాత్రం చాలా చాలా ప్రెట్టీగా ఉంటుంది. పళ్ళులో అలానే సారీకి డౌన్ పార్ట్లో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మొత్తం కంటిన్యూలో వచ్చేస్తుంది. సో అప్పర్ పార్ట్ ఏదైతే సారీకి పై పార్ట్ ఉంటుందో అక్కడ మాత్రం ప్లెయిన్గా అయితే ఇచ్చారు అండి. సో ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. దీనికి మనకు కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి పర్పుల్ కలర్ వస్తుంది అండి. డార్క్ లావెండర్ విత్ పర్పుల్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ కదా. అసలుకి చాలా చాలా మంచి కాంబినేషన్ కలర్ అండి. అది కూడా చూడండి మంచి బ్రైట్ కలర్ ఇచ్చారు కదా. లుక్ చాలా బాగా అనిపిస్తుంది. దానిపైన కూడా మనకు మంచి సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్నగా బుటాస్ని అయితే ఇచ్చారు. ఎంబ్రాయిడరీ బుటాస్ ఒక లైన్ రెడ్ వస్తుంది, ఒక లైన్ వచ్చేసి మనకు వైట్ కలర్లో ఇచ్చారు అండి. చిన్న లోట ఫ్లవర్తో వస్తుంది అండ్ డౌన్కి వచ్చేసి మళ్ళీ చిన్నగా కట్ వర్క్ టైప్లో వచ్చేసి అక్కడ మనకు బార్డర్లో అయితే ఎలాంటి ప్యాటర్న్ లేదు కదా సారీలో, అక్కడ మాత్రం చిన్న కట్ వర్క్ని అయితే ప్లేస్ చేశారు. వన్ మోర్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ అండి. ఇప్పుడైతే ప్రైస్ కూడా డ్రాప్ అయింది. నేను తీసుకున్నప్పుడు నియర్లీ 1050 ఉంది, ఇప్పుడు వచ్చేసి 950 అయింది అండి. 100 రూపీస్ అయితే రెడ్యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సినోన్లో వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే సో ఇందులో నేను లైక్ సేమ్ ఒకే కలర్లో రోజుకి కొత్త లాంచ్ చేస్తున్నారు అండి. ఇందులో ఇక్కడ మిర్రర్ ప్లేస్లో డాట్ చూపించాను, లేకపోతే మనకు ఆ మిర్రర్ ప్లేస్లో కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హెవీగా చూపించాను. ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే వస్తున్నాయి. డే బై డేకి ఒక్కొక్కటి సేమ్ కలర్లోనే కాకపోతే ప్యాటర్న్ మాత్రం చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను మిర్రర్ ప్యాటర్న్ చూపిస్తున్నాను అండి. సో కింద కట్ వర్క్ వచ్చేసి మంచి పేపర్ మిర్రర్ వర్క్ని అయితే ప్లేస్ చేశారు. కట్ వర్క్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అండి బార్డర్ వచ్చేసి. అండ్ మిగతా అంతా చిన్నగా సీక్వెన్స్ టైప్లో బుటాస్ ఇచ్చారు. మనకు పళ్ళులో సారీకి డౌన్ పార్ట్లో కూడా ఈ బుటాస్ అనేటివి ఇలానే రన్నింగ్లో వచ్చేస్తుంది. లాస్ట్ ఎండ్లో అండ్ సారీకి పై పార్ట్ మాత్రం ప్లెయిన్గా వస్తుంది. పైన బార్డర్ అంటూ కూడా ఏమీ ఉండదు అండి. జస్ట్ ఓన్లీ కింద మంచిగా మనకు అది కూడా ప్లస్ టైప్లో వస్తుంది చూడండి. అసలు మొత్తం సిల్వర్ జెరీ యూజ్ చేశారు. ఇందులో కుందన్స్ మోటివ్ వర్క్ అలా ఏమీ ఉండదండి. జస్ట్ సిల్వర్ జెరీ అండ్ పేపర్ మిర్రర్ని అయితే యూజ్ చేశారు. దీనికి కూడా కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ వస్తుంది. సో నేను బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను కదండి. పర్పుల్ కలర్లో అయితే మనకు బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి మాత్రం సేమ్ అది పేపర్ మిర్రర్ వర్క్ని అయితే చేశారు. వన్ మోర్ సారీ అండి. ఇది చూడండి, ఇది కూడా చాలా ప్రెట్టీగా ఉంటుంది. మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. నియర్లీ 790 రూపీస్ అలా పడింది అండి ప్రైస్ వచ్చేసి. కానీ సారీ చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఎంత మంచి అకేషన్స్కైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి. సింపుల్ లుక్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది ఈ సారీ. బ్లాక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకు ఆ గ్రే కలర్ దగ్గర మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. బ్లాక్ అయితే ప్రతిదానికి కూడా కామన్. మనకు పళ్ళులో చూసుకుంటే కలంకారీ థీమ్తోని పెద్ద బర్డ్ పీకాక్స్ని అయితే ఇచ్చారు. అందులోనే కొంచెం ఎల్లో కలర్ని కూడా యాడ్ చేశారు అండి. మంచి బ్లాక్ కలర్ పైన వైట్ కలర్తోని పీకాక్స్ ఇచ్చారు. మధ్యలో ఎల్లోని కూడా యాడ్ చేశారు కదా. లుక్ చాలా బాగా అనిపిస్తుంది. సారీ అంతా కూడా గ్రే వచ్చేసి గ్రే పైన మనకు మంచి బ్లాక్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ప్రింట్ కూడా చూడండి మనకు కొంచెం సెల్ఫ్ డిజైన్ టైప్లో అనిపిస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్ పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద మీడియం సైజ్లో ఉంటుంది అండి. అది కూడా మనకు కొంచెం విస్కోస్ జెరీ ఉంటుంది కదా. సో ఆ టైప్లో అనిపిస్తుంది అండి. లుక్ వచ్చేసి జెరీ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. మంచి బ్లాక్ కలర్ వచ్చేసి రన్నింగ్ బార్డర్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా రన్నింగ్ బార్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు. వన్ మోర్ ఇది చూడండి, ఇది కొంచెం మనకు సినోన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి హ్యాండ్లూమ్ శారీ అనమాట. అక్కడ అసలు ఇచ్చిన వర్క్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. పికాక్ థీమ్తో అయితే తీసుకున్నాను అండి. ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. నేను పికాక్ కలర్ మాత్రం సేమ్ అండి. ఒకటి ఈ కలర్ ఉంటుంది లైక్ పర్పుల్ విత్ పిస్తా గ్రీన్ అండ్ ఇంకొకటి పిస్తా గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఓన్లీ 2 కలర్సే, కాకపోతే ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి. ఎక్కడైతే ఇక్కడ పికాక్ వచ్చిందో పికాక్ ప్లేస్లో ఫ్లవర్ వస్తుంది, ఇలా బర్డ్స్ వస్తాయి, ఇలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే లాంచ్ చేశారు అండి. మనకు ఇక్కడ పైన వచ్చిన కట్ వర్క్ అయితే ప్రతిసారి కూడా సేమ్ మంచి గోల్డ్ జెరీతోని మంచి కట్ వర్క్ని అయితే ప్లే చేశారు. లైక్ మనకి ఇక్కడ ఇచ్చిన పికాక్ కూడా చూడండి పళ్ళులో ఇలానే వస్తుంది, అలానే సార్కి డౌన్ పార్ట్లో కూడా ఇలానే వస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు అండి. లుకింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ అక్కడ వచ్చిన పికాక్ కూడా
ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది క్వాలిటీ చాలా బాగుంది అండి. సో ఎక్కడ లేసినట్టు అలా లేదు, మంచి క్వాలిటీతో ఇచ్చారు. ఇచ్చినంత వరకు మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ. 1100 రూపీస్ పడింది అండి ప్రైస్ వచ్చేసి. దీనికి కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. మంచి పిస్తా గ్రీన్ టైప్లో వస్తుంది. మనకు సారీలో ఉన్న కట్ వర్క్కి ఇక్కడ బ్లౌజ్కి అయితే ఇచ్చారు. మిగతా అంతా కూడా చిన్న చిన్న బూటాస్ని అయితే ఇచ్చారు అండి. వన్ మోర్, ఇది కూడా నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఉంటుంది, లుక్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి. చిన్న చిన్న అకేషన్స్కి మాత్రం ఈజీగా వేసుకెళ్ళొచ్చు. ఈవెన్ ట్రావెలింగ్స్కి కానీ దేనికైనా కూడా మంచి బెస్ట్ సారీ. అండ్ మనం కట్టుకున్న తర్వాత కూడా బెస్ట్ లుక్ అనిపిస్తుంది అండి. మంచి మల్టీ కలర్లో వస్తుంది. రెడ్ కలర్ సారీ పైన మనకు డిజిటల్ ప్రింట్ వచ్చేసి మల్టీ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో చూడండి. ఫస్ట్ అయితే నేను పళ్ళు చూపిస్తున్నాను అండి. ఇలా డబుల్ షేడ్ టైప్లో వచ్చింది చూడండి. మంచి పర్పుల్ అండ్ రెడ్ కలర్ వచ్చేసి దానిపైన మనకు పింక్ గ్రీన్ టైప్లో, ఇంకా రియల్గా చెప్పాలి అంటే మొత్తం మల్టీ కలర్ యూజ్ చేశారు అండి సారీలో అంతా కూడా. సో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. అదే ఫ్లవర్స్ మనకు సారీకి డౌన్ పార్ట్లో కూడా వస్తుంది అండి. మిగతా అంతా కూడా చిన్న చిన్నగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని అయితే ప్లే చేశారు సారీ అంతా కూడా అండి. ఓన్లీ డౌన్ పార్ట్లో మాత్రమే మనకు ఈ పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. మిగతా అంతా కూడా సేమ్ రొటీన్గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మంచి నావీ బ్లూ కలర్ వచ్చేస్తుంది అండి. నావీ బ్లూ కలర్ పైన ఏదైతే సారీకి పై పార్ట్లో ఉన్న ఫ్లవర్స్ చిన్న చిన్నగా ఇచ్చారు. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, లుక్ చాలా బాగుంది. కింద కూడా మనకు లేస్ ప్యాటర్న్ అయితే యాడ్ చేశారు అండి. కొంచెం బీట్స్తోని చిన్నగా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది. వన్ మోర్ సారీ ఇది చూడండి. ఇది కొంచెం మనకు స్పేస్ సిల్క్ టైప్లో అనిపిస్తుంది, కాకపోతే సినోన్ ఫ్యాబ్రిక్ అండి. సో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వీలైనంత వరకు లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అండి. మంచి డబుల్ షేడ్లో ఉన్నాయి. అలానే మనకు లావెండర్ విత్ పర్పుల్ కలర్ ఉంది. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ కలర్స్ లైక్ రెయిన్బో టైప్లో ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయి. ఆ లింక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇది చూడండి, నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇందులో పీచ్ కలర్ ఉంది. ఇలా లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి. మంచి వైట్ కలర్ థ్రెడ్తోని మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. లాస్ట్ బార్డర్లో వచ్చేసి పళ్ళులో కానీ సారీకి డౌన్ పార్ట్లో కానీ. మిగతా అంతా కూడా చిన్న చిన్న బూటాస్ని అయితే ఇచ్చారు అండి. పళ్ళులో హెవీగా వస్తుంది సీక్వెన్స్ టైప్లో, సారీకి డౌన్ పార్ట్లో కూడా అంతే హెవీగా ఇస్తారు. మిగతా అంత సారీ జస్ట్ ప్లెయిన్గా అయితే ఇస్తారు. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లోనే వస్తుంది అండి. రన్నింగ్లో అయితే ఇచ్చారు, సపరేట్ కాకపోతే అది రన్నింగ్లో ఇచ్చారు అండి. జస్ట్ వన్ స్టిచ్ చేసి ఇచ్చేసారు. కింద మంచి హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్న బూటాస్ని అయితే ప్లేస్ చేస్తారు. ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా సారీ వచ్చేసి, చాలా బాగుంది. వన్ మోర్ సారీ అండి. ఇది అయితే మంచి విస్కోస్లో వస్తుంది, విస్కో జార్జెట్ సారీ. ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఇందులో లాస్ట్ టైం నేను వైట్ విత్ పర్పుల్ కలర్ కూడా షేర్ చేశాను అండి. సో ఆ సారీ లింక్ ఏమైనా కావాలి అనుకుంటే, లైక్ లింక్ అని కాదు, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఏమైనా చూడాలి అనుకుంటే జస్ట్ ఛానల్ పేజ్కి వెళ్తే ఇలానే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఆ ఇమేజెస్ అయితే కనిపిస్తాయండి తమ్నెల్లో. మీకు ఏది కావాలి అనుకున్నా దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అయితే లింక్ ఓపెన్ అవుతుంది. అండ్ దాని డిస్క్రిప్షన్లోనే లింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సారీ చూడండి అసలుకి ఎంత బాగా ఇచ్చారు. మంచి జెరీతోని అసలుకి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. బార్డర్లో లాస్ట్ ఎండ్లో మనకు పింక్ కలర్ లేస్ ప్యాటర్న్ లైక్ పైపింగ్ టైప్లో ఇచ్చారు కదా, అది కూడా చాలా బాగుంది అండి. గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. బేబీ పింక్ కలర్లోనే మనకు లేస్ ప్యాటర్న్ అయితే యాడ్ చేశారు. లైక్ చిన్నగా పైపింగ్ మోడల్లో వస్తుంది. ఎంత బాగుందో చూడండి. మంచి విస్కో జార్జెట్, దానిపైన విస్కో జెరీ లైన్స్ అయితే ఇస్తారు. అలానే కింద బార్డర్లో కూడా సేమ్ విస్కో జెరీయే. పైన చిన్నగా కడి బార్డర్ టైప్ వస్తుంది అండి. బార్డర్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే లుక్. ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ లుక్లో వస్తుంది. కాంట్రాస్ట్ కలర్ మాత్రం ఇస్తారు. చూడండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఈ శారీలో వచ్చేసి. మనకు ఇక్కడ పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. వన్ మోర్ అండి, ఇది నయనతార గారు స్టైల్ చేసిన శారీ అండి. నాకు చాలా బాగా నచ్చింది. మంచి బనారసి టైప్లో వస్తుంది. సూపర్గా ఉంటుంది అండి శారీ మాత్రం. అండ్ ప్రైస్ కూడా మనకు వర్త్ నియర్లీ 830 రూపీస్ పడింది అండి ప్రైస్ వచ్చేసి. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. క్వాలిటీ అయితే చాలా చక్కగా ఇచ్చారు. మంచి సింగిల్ కలర్ అనుకోండి, ఇందులో కలర్ ఆప్షన్స్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అండి. సో బ్లౌజ్ మనకు పళ్ళుకి అటాచ్ వచ్చింది. యాక్చువల్గా ఇది రైట్ పళ్ళు కాదు, జస్ట్ మనకు పళ్ళుకే అటాచ్ చేసి ఇచ్చారు అండి. జస్ట్ దాన్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న బూటాస్, అలానే మనకు రన్నింగ్ బార్డర్స్ అయితే వస్తుంది. ఇది పళ్ళులు. పళ్ళులో ఏంటంటే మనకు సేమ్ సారీ అంతా ఒకే టైప్లో ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా పళ్ళులో పెద్ద పెద్దగా జెరీ లైన్స్ అయితే ఇచ్చారు. అండ్ బో సెట్ బార్డర్లో కూడా మంచి జెరీని అయితే యూజ్ చేశారు అండి. మిగతా సారీ అంతా కూడా మనకు సేమ్ రాయల్ బ్లూ కలర్ వచ్చేసి కొంచెం రాయల్ బ్లూ డార్క్గా ఉంటుంది అండి కలర్. దానిపైన చిన్న చిన్నగా మనకు జెరీ బుటాస్ అయితే వచ్చాయి. అవి కూడా మనకు మంచి డైమండ్ షేప్లో అయితే ఇచ్చారు అండి. ఫ్యాబ్రిక్ కానీ లుక్ కానీ రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఈజీగా మనం స్టైల్ చేసుకోవచ్చు, అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఎవరైనా కూడా చిన్న చిన్న అకేషన్స్కి పార్టీస్కి మాత్రం ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. వన్ మోర్ సారీ, ఇది వచ్చేసి మనకు
కోటా ఫ్యాబ్రిక్‌లో ఉంటుంది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి లుక్ చాలా బాగుంది చూడండి అసలకి. ఇది పర్టిక్యులర్‌గా ఈ ఏజ్ వాళ్ళని కాదు అండి. లైక్ మ్యారీడ్ వాళ్ళు ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం టీనేజ్ వాళ్ళకన్నా కొంచెం మ్యారీడ్ వాళ్ళకైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది ఈ సారీ వచ్చేసి. మనం స్టైల్ చేసుకునే తీరుని బట్టి మనకి సారీ స్టైల్ లుక్కే చేంజ్ అవుతుంది అండి. అంత బెస్ట్ సారీ అసలకి. చాలా చక్కగా ఉంటుంది. మన ప్లేట్స్ కానీ ఏదైతే మనం ఎలా పెట్టుకుంటామో అలానే ఉండిపోతాయి అండి. అంత బాగుంది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, 950 రూపీస్ అయితే పడింది అండి ప్రైస్ వచ్చేసి. ఇందులో మల్టీ కలర్స్ లైక్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి. చాలా బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. కింద బార్డర్‌లో కూడా చూడండి మంచి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్‌తో వస్తుంది అండి. ప్రింట్ అయితే కాదు. ఇంత సారీ అంతా కూడా మనకు సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది. అలానే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే యూజ్ చేశారు. లైక్ మనకు క్రీపర్స్ ఉంటాయి కదండీ! క్రీపర్స్ థీమ్ అయితే ఇచ్చారు. పింక్ కలర్‌లో ప్లెయిన్‌గా బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఇదే లుక్‌లో కొంచెం అటు ఇటుగా పళ్ళు కూడా ఇచ్చారు అండి. లుక్ మాత్రం చాలా బాగుంది. హ్యాండ్స్‌కి వచ్చేసి సేమ్ మనకు డౌన్ సైడ్ ఉన్న బార్డర్ అయితే వస్తుంది. పైన మీడియం సైజ్‌లో కడి బార్డర్ టైప్ అయితే ఇచ్చారు. అన్నిటికైనా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ మాత్రం నిజంగా ఈజీగా 10/10 ఇయ్యొచ్చు. అంత బాగుంది. వన్ మోర్ సారీ అండి. ఇది నేను జార్జెట్‌లో తీసుకున్నాను. సింపుల్‌గా ట్రావెలింగ్స్‌కి కానీ, స్కూల్స్‌కి, టీచర్స్‌కి ఎవరికైనా కూడా లైక్ ఆఫీస్‌కి దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ వచ్చేసి. సింపుల్‌గా ఉంటుంది. లుక్ వచ్చేసి మనకు కొంచెం క్లాసీ లుక్ వస్తుంది అండి. దీని ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ అయితే పడింది. ఇక్కడ చూడండి థీమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి లావెండర్ విత్ బ్లాక్ కలర్ వచ్చేసింది అండి. లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది. లైక్ కొంచెం మనకు ప్యాచ్ టైప్‌లో వస్తుంది అండి. సైడ్‌కొచ్చిన బార్డర్‌లో లేస్ మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుంది. సారీ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే థీమ్‌లో ఉంటుంది. జస్ట్ మంచి లావెండర్ కలర్ సారీ దానిపైన బ్లాక్ కలర్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది. దీనికి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు అండి. ఈ టైప్ ఆఫ్ సారీస్‌కి ఏంటంటే మనకు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. అసలకి లుక్ మాత్రం చాలా బెస్ట్‌గా అండ్ మంచి క్లాస్ లుక్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి బ్లౌజ్. మనకు కింద ప్యాచ్ ఏదైతే టైప్‌లో వచ్చిందో బార్డర్‌లో అదే టైప్‌లో బ్లౌజ్ అయితే వస్తుంది. 90 పాయింట్స్ వరకు ఉంది అండి బ్లౌజ్ వచ్చేసి. వన్ మోర్ ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది అండి. లైక్ మంచి వైట్ కలర్‌లో అయితే వచ్చేసింది. 650 రూపీస్ పడింది అండి ప్రైస్ వచ్చేసి. జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. దట్టు అది కూడా మనకు మంచి సాఫ్ట్‌గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. జార్జెట్‌లోనే చాలా సాఫ్ట్‌గా ఉంది అండి. మంచి డిజిటల్ ప్రింట్ వైట్ కలర్ సారీ పైన ఇలా డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఎంత క్యూట్‌గా ఉంది అంటే అసలు చెప్పడం చాలా తక్కువ అండి. అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. వైట్ పైనే మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది అండి. ఈవెన్ అక్కడ వచ్చిన మల్టీ కలర్ రోజెస్ కూడా చూడండి మంచి డిజిటల్ ప్రింట్. అసలుకి కలర్ కాంబినేషన్ వైట్ పైన ఇలాంటి మంచి మల్టీ కలర్స్ ఇస్తే ఆ సారీకి లుక్కే చేంజ్ అవుతుంది అండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీనికి మనకు లేస్ ప్యాటర్న్ కూడా యాడ్ చేశారు. లైక్ వైట్ కలర్ లేస్ అయితే వస్తుంది అండి. లుక్ మాత్రం చాలా చాలా బాగుంది. లాస్ట్ ఎండ్‌లో మనకు బ్లౌజ్ రన్నింగ్‌లోనే ప్రొవైడ్ చేశారు. ఆ బ్లౌజ్ వచ్చేసి నియర్లీ 90 పాయింట్స్ ఉంది అండి. మంచి మల్టీ కలర్‌లో వస్తుంది. సో, సారీలో ఏంటంటే మనకు ఓన్లీ బోత్ బార్డర్ సైడ్స్ దగ్గర మాత్రమే ఇలా ప్రింటెడ్ ఇస్తారు. మధ్యలో మాత్రం జస్ట్ ప్లెయిన్‌గా వచ్చింది అండి. ఇది వచ్చేసి బ్లౌజ్. చూసారు కదా! మంచి మల్టీ కలర్‌లో అయితే ఇచ్చారు. కింద మళ్ళీ మనకు హ్యాండ్స్‌కొచ్చేసి సేమ్ లేస్ అయితే వస్తుంది. సారీకి ఏదైతే లేస్‌నైతే ప్లేస్ చేశారో అదే ఇక్కడ మనకు బ్లౌజ్ డౌన్‌లో అయితే ఇచ్చారు. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సో, ఈరోజు చూయించిన సారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ సారీసే అండి. అవి ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ఎక్కడ కూడా మనము రెగ్యులర్‌గా బయటికి వెళ్ళినప్పుడో, లేదంటే పార్టీస్‌కి వెళ్ళినప్పుడో ఈరోజు చూయించిన సారీస్‌లో ఎక్కడో ఒక దగ్గర మాత్రం మీకు డెఫినెట్‌గా ఒక్క సారీ అయినా టచ్ అవుతుంది అండి. అంత మంచి ట్రెండింగ్ సారీస్ ఈరోజు చూయించినవన్నీ కూడా. సో, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇంతకుముందుకే చూయించాను. బట్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను అండి. మళ్ళీ ఇదే క్వెషన్ అయితే రిపీట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఈ సారీ ఆల్రెడీ చూయించారు కదా అనేసి. సో, నేను కూడా అదే చెప్తున్నాను అండి. సో, అన్నీ గ్యాదర్ చేసి ఒక వీడియోనైతే పెడితే బాగుంటుంది అనేసి చూసే వాళ్ళకి కూడా సింపుల్‌గా ఈజీగా అయిపోతుంది కదా అనేసి పెట్టేశాను. లైక్ ఇదనే కాదు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే అండి. ఒక 10-15 వీడియోస్‌ని కలిపి అందులో ఇంకా బెస్ట్‌గా అనిపించిన సారీస్‌ని అన్నీ తీసుకొని ఒక వీడియోనైతే ప్రతిసారి కూడా ఇలానే మంత్లీ 1 ఆర్ 2 వీడియోస్ అయితే వచ్చేస్తాయండి. మిగతావన్నీ కూడా రెగ్యులర్‌గా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుంటుందో లావెండర్ విత్ పర్పుల్ కలర్. అది కూడా మంచి మోటివ్ వర్క్ అయితే వచ్చేసింది అండి. డౌన్ కానీ అసలు ఆ మోటివ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. మనకు పళ్ళులో సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. అవి కూడా మోటివ్ వర్క్‌తోనే వస్తుంది. అలానే సారీకి డౌన్ పార్ట్‌లో కూడా సేమ్ అండి. వీటిలో ఏంటంటే మంచి సేనీ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది అయితే కొత్తగా లాంచ్ చేసిన ప్యాటర్న్. సో, ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం స్పేసీ లుక్‌లో వస్తుంది. కాకపోతే సినోన్ అండి ఫ్యాబ్రిక్. ఇది చూడండి సాటిన్‌లో మనకు బ్లౌజ్‌ని అయితే ఇస్తారు. బ్లౌజ్‌లో కూడా మనకు పళ్ళులో వచ్చిన థీమే వస్తుందండి. హ్యాస్టీస్ వన్ మోర్ సారీ. ఇది మంచి జార్జెట్ టైప్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో, నాకు ఇందులో కలర్ ఆప్షన్ నచ్చి తీసుకున్నాను అండి. బాగా అనిపిస్తుంది. బ్లౌజ్ కన్నా నాకు ఈ సారీలో వచ్చిన కలర్ ఆప్షన్ చాలా బాగా నచ్చింది.
ఎంత సాఫ్ట్‌గా ఉంది అంటే, అలానే మనకు లైట్ వెయిట్‌లో ఉంది. సో, లైట్ వెయిట్‌లో ఉంది అనేసి ట్రాన్స్‌పరెన్సీగా ఉంటుంది అనుకోకండి. సో, ట్రాన్స్‌పరెన్సీగా కూడా ఏమీ లేదు అండి. చాలా చక్కగా ఉంది. దానిపైన అసలకి మొత్తం అన్నీ కూడా సివోరి స్టోన్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ మనకు లాస్ట్‌లో బార్డర్ దగ్గర కూడా చూడండి హెవీగా సివోరి స్టోన్స్‌నైతే స్టిక్ చేశారు అండి. అవన్నీ కూడా స్టిక్ చేశారు. లైక్ స్టిచ్చింగ్ కాదు, జస్ట్ పేస్ట్ చేశారు అండి క్లియర్‌గా చెప్పాలి అంటే. ఓకేనా? ఆహ్, ఇంకా ఫ్యాక్ట్‌గా చెప్పాలి అంటే, ఇది కొన్ని వాషెస్ తర్వాత మాత్రం ఒక్కొక్కటి పోతుంది అండి. అక్కడొచ్చిన ఆ స్టోన్స్ మాత్రం. సో, కానీ ఆ కలర్ మాత్రం చాలా బావుంది. ఈవెన్ అవి పోయినా కూడా ఈ సారీ లుక్ మాత్రం ఎలాంటి చేంజ్ కాదు అండి. అంత బావుంది. ఇలాంటి కలర్ ఆప్షన్‌కి మనకు డెఫినెట్‌గా ఈ ప్రైస్ అయితే పడుతుంది. సో, ప్రైస్ కానీ, లేదు అంటే సారీ ఇమేజ్ కానీ ఏది అయినా కూడా నేను సైడ్‌కి ప్రతి దానికి కూడా సైడ్‌కి ఒక చిన్న ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను అండి. మీరు దాన్ని చూసారు అంటే డెఫినెట్‌గా మీకు ప్రైస్ తెలిసిపోతుంది. అలానే ఆ పిక్చర్ తెలిసిపోతుంది. దీనికొచ్చిన బ్లౌజ్ చూడండి ఇలా మంచి వైట్ కలర్ ఇచ్చారు. లుక్ అయితే మంచి ఎంబ్రాయిడరీ లుక్ వస్తుంది అండి. లుక్ కానీ, సారీ కానీ 2 కూడా చాలా బావున్నాయి. క్వాలిటీ వైస్ మాత్రం సూపర్‌గా ఉంది. వన్ మోర్ సారీ. ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఎక్కువగా నచ్చింది ఏంటంటే బార్డర్ అండి. సో, బార్డర్ మాత్రం నాకు సూపర్‌గా నచ్చింది. కలర్ కూడా చూడండి అసలకి ఎంత బావుంది కదా! మనకు కొంచెం ఇది కొంచెం యెల్లో కాదు, అలానే పిస్తా గ్రీన్ కాదు అండి. మధ్యలో కలర్ ఉంది. దీన్ని ఏమంటారో నాకు కూడా అంత ఐడియా లేదు ఈ కలర్ నేమ్ వచ్చేసి. లైక్ కలర్ మాత్రం చాలా బావుంది. కొంచెం యూనిక్‌గా అనిపించి తీసుకున్నాను. సో, సింగిల్ కలర్ ఒక్కటే అవైలబుల్‌గా ఉంది అండి. కింద చూడండి ఎంత బాగా ఇచ్చారో మనకు వైట్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా! లైక్ ముత్యాల టైప్‌లో వాటితో వచ్చేసింది. అది కూడా మనకు వాళ్ళు పేస్ట్ చేయలేదు. అలానే హ్యాండ్‌మేడ్ స్టిచ్ చేయలేదు అండి. పిన్స్‌తోని డైరెక్ట్‌గా ప్లేట్ చేశారు. అసలకి ఇవి మాత్రం రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, మనం జస్ట్ బండకేసి బాదితే లైక్ అవి పోతాయండి. నార్మల్ వాష్‌కి అయితే అస్సలు పోవు. ఇంకొకటేంటంటే నార్మల్ వాష్ కూడా బ్రష్ లేకుండా యూజ్ చేయండి. బ్రష్‌తో చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చిన ఆ ముత్యాలు ఉన్నాయి కదా! దానిపైన వచ్చిన షైనీ ఉంటుంది కదండీ! ఆ షైన్ అయితే పోతుంది. కాబట్టి నార్మల్ వాష్ మాత్రం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఈ ఫ్యాబ్రిక్ లైక్ వాష్ చేసినా కూడా అంత ముడత అలా ఏమీ రాదు అండి. చాలా బావుంది. మనకు పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్నగా అవి ప్లేట్ చేశారు అండి. మనకు వైట్ కలర్ బీడ్స్‌ని. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా రన్నింగ్ అండి. వన్ మోర్ సారీ. ఇది చూడండి ఇది అయితే 400 రూపీస్ పడింది ప్రైస్ వచ్చేసి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మంచి సిల్వర్ కలర్ లైక్ ఇది మనకు పళ్ళు అండి సిల్వర్ కలర్ వచ్చేసింది. బ్లాక్ కలర్‌లో సారీ ఉంటుంది. ఇది అయితే చాలా బాగా వైరల్ అవుతుంది ప్రెజెంట్‌గా. అంత బ్యూటిఫుల్ సారీ అసలకి. ఎంత బావుందో చూడండి. ఈవెన్ అక్కడొచ్చిన ఆ డిజిటల్ ప్రింట్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తోని సిల్వర్ పైన బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బావుంది కదా! సో, మనకు పళ్ళు వరకు మాత్రమే సిల్వర్ వస్తుంది. మిగతా అంతా కూడా మనకు బ్లాక్ కలర్ వచ్చేసి డౌన్‌లో సారీకి డౌన్ పార్ట్‌లో మాత్రమే సిల్వర్ కలర్‌లో కొంచెం జిగ్‌జాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండి. ఒకే దగ్గర జిగ్‌జాగ్ టైప్‌లో వస్తుంది. చిన్న డ్రాప్ టైప్‌లో కొంచెం. ఎంత బావుంది కదా! ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్‌గా అయితే ఇచ్చారు. అండ్ మనకు ఈవెన్ బార్డర్‌లో జస్ట్ ఇందాక చెప్పిన ప్యాటర్న్ మాత్రమే ఉంటుంది అండి. ఇంకేమీ ఉండదు. వన్ మోర్. ఇది చూడండి ఇది వచ్చేసి మంచి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగా వైరల్ అవుతుంది ఈ టైప్‌లో వచ్చేసి ఇప్పుడు. అండ్ ఇందులోనే సేమ్ లుక్‌లో మనకు కళ్యాణి కాటన్ ఎంత బాగా హిట్ అయిందో ఇది అంతకన్నా ఎక్కువ హిట్ అవుతుంది అండి ప్రెజెంట్‌గా. సో, లుక్ మాత్రం చాలా చాలా ప్రెట్టీగా ఉంది. నేను అయితే మెరూన్ విత్ ఆరెంజ్ తీసుకున్నాను. లాస్ట్ టైమ్ ఇందులోనే ఇంకో కలర్ కూడా షేర్ చేశాను. 2 కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. అసలకి చూస్తుంటేనే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బావుంది. ఇది పర్టిక్యులర్‌గా ఇలాంటి కాటన్ శారీస్ పెద్దవాళ్ళకే బావుంటాయి అనే ఒక మైండ్‌లో మనకు థాట్ ఉంటుంది కదా! ఆ థాట్‌ని కొంచెం సైడ్‌కి పెట్టేసి అప్పుడప్పుడు ట్రై చేయండి. డెఫినెట్‌గా మీరు పెద్ద ఫ్యాన్ అవుతారండి ఇలాంటి శారీస్‌కి. సో, పర్టిక్యులర్‌గా కొన్ని కాటన్ శారీసే ఉంటాయండి పెద్దవాళ్ళకి బావుంటాయి ఈ శారీస్ అని. అన్నీ అలా కాదు. ఇలాంటి శారీస్ ఎవ్వరైనా కూడా వేసుకోవచ్చు. కొంచెం కట్టుకోవడం ఫస్ట్ టైమ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండి. నెక్స్ట్ టైమ్ నుంచి కరెక్ట్‌గా మనం ఎలా పెడితే అలా ఉంటుంది. సో, ఫస్ట్ టైమ్ మాత్రమే కొంచెం అటు ఇటుగా మనం కొంచెం కష్టపడి కట్టుకోవాలి అండి. అంతే ఈజీగా చెప్పాలి అంటే. కాంట్రాస్ట్ లుక్‌లో మనకు ఆరెంజ్ కలర్‌లో బ్లౌజ్ అయితే వస్తుంది. లుక్ మాత్రం చాలా బావుంది. చిన్నగా బుడ్డి బార్డర్ వస్తుంది అండి. బోత్ సైడ్స్ కూడా జరీ బార్డర్. ఈవెన్ బ్లౌజ్‌లో కూడా రన్నింగ్ వచ్చేస్తుంది. వన్ మోర్. ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ పడింది అండి. కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. మంచి రామా గ్రీన్ కింద వచ్చేసి కొంచెం మెహందీ టైప్‌లో వచ్చింది అండి కలర్. మెహందీ గ్రీన్ కలర్‌లో అది కూడా రిచ్ లుక్ పళ్ళు. పళ్ళు చూడండి అసలకి ఎంత బావుంది కదా! అసలకి చాలా క్యూట్‌గా ఉంది అండి. నాకు ఈ సారీ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. ఇందులో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అసలకి. చాలా చాలా ప్రెట్టీ కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్‌కి ఆ ప్రైస్ కూడా వర్త్ అండి. సో, మనం బయట లైక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కానీ అలా సెర్చ్ చేయండి. నేను కూడా చూసాను. నియర్లీ 2000 ఉంది అండి. సో, అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడే బెస్ట్ ప్రైస్‌కైతే ఇచ్చారు.
సారీ అంతా కూడా మంచి బూటాస్తోని చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి మెహందీ గ్రీన్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే మనకు బార్డర్లో వచ్చిన థీమ్ అయితే వస్తుంది అండి. మిగతా అంతా కూడా ప్లెయిన్గా అయితే వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా మనకు మీటర్ ప్లస్ ఉంది. లెంత్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఆ సారీకి హైట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంది అండి. హైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వన్ మోర్ సారీ ఇది చూడండి. ఇది కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్ ఇది జార్జెట్ టైప్లో ఉంటుంది అండి. కాకపోతే పైన కొంచెం నెట్ టైప్లో కనిపిస్తుంది. మనకు లుక్ అలా కనిపిస్తుంది అండి. కాకపోతే ఫ్యాబ్రిక్ అలా ఉండదు. అండ్ లిటిల్ బిట్ కొంచెం ట్రాన్స్పరెన్సీగా కూడా అనిపిస్తుంది. మరి ఎక్కువగా కాదు. సో మనం మేనేజ్ చేయొచ్చు అండి. అది చాలా ఎక్కువగా ఉంటే ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇది అంతగా ఏమీ లేదు. జస్ట్ లైట్గా ఉంది. మీరే చూడండి, అసలు ఎక్కడ పెద్దగా ఏం కనిపించట్లేదు. ఆ వర్క్ కూడా మంచి బీడ్స్తోని ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. అసలుకి పళ్ళులో 3 సైడ్స్ కానీ సారికి డౌన్ పార్ట్లో కానీ ఓన్లీ డౌన్ పార్ట్లో మాత్రమే ఆ స్టోన్ వర్క్ అనేది ఎక్కువగా వస్తుంది అండి. పళ్ళులో 3 సైడ్స్ కూడా మనకి ఎక్కడైతే కర్ట్ వర్క్ని ప్లేస్ చేశారో దాని దగ్గర మాత్రమే హెవీగా వస్తుంది. మిగతా అంతా కూడా దూరంగా సీక్వెన్స్ టైప్లో చిన్నగా పేజ్ చేశారు అండి. ఈ లైక్ ఇది పైన మొత్తం కొంచెం మనకు సివోరీ స్టోన్స్ టైప్లో వచ్చింది. చక్కగా పేజ్ చేశారు. సో అలానే సారీకి పై పార్ట్ అండి, ఎక్కడైతే మనకు బార్డర్ ఉంటుందో బార్డర్ పైన స్టోన్స్ ఇలానే రన్నింగ్లో వచ్చేస్తుంది. పైన మాత్రం ప్లెయిన్గా వస్తుంది. అలానే సారీకి ఎండ్లో కూడా ప్లెయిన్గా వస్తుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు అండి. ఇందులో కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో అండి. చాలా మంచి కలర్ ఆప్షన్ ఉంది. బ్లౌజ్లో కొంచెం వర్క్ అయితే ఇచ్చారు అండి. లైక్ మనకు బ్యాక్ నెక్ హ్యాండ్స్కి అయితే వర్క్ వస్తుంది. వన్ మోర్ ఇది చూడండి. ఇది మంచి జిమ్మిచు ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. నేను వచ్చేసి కొంచెం బ్లూలో షేడ్ తీసుకున్నాను. లైక్ బాగా షైన్ అవుతుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. లైక్ లుక్ మాత్రం మనకు స్పేస్ సిల్క్ ఉంటుంది కదా, సో స్పేస్ సిల్క్ లుక్ అయితే వస్తుంది. కింద వచ్చిన వర్క్ కూడా చూడండి. మంచి గ్లాస్ కుందన్స్ని అయితే యూజ్ చేశారు. గోల్డ్ కలర్వి చాలా బాగా ఇచ్చారు అండి. సో శారీ ఏంటంటే దానివల్లనే లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది. బేసిక్గా ఇలాంటి శారీస్ ఇంతకు ముందు మనకు లేస్ ప్యాటర్న్లోనే 950 చేంజ్ ఉండేవి అండి. అలాంటిది దీని ప్రైస్ చూడండి, అసలుకి 750 రూపీస్కే వచ్చింది అండి. ఎంత బాగుంది కదా, ఆ వర్కే పడుతుంది అండి. ఈవెన్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. క్వాలిటీ మాత్రం నిజంగా బాగుంది. మనకు ఇదంతా మధ్యలో అంతా కూడా జస్ట్ ప్లెయిన్గా వస్తుంది. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్లెయిన్గా వస్తుంది. ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్లో వస్తుంది అండి. శారీ ఏదైతే ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్లో వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం శారీలో ఉన్న బార్డర్ వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా మొత్తం సేమ్ టు సేమ్ అండి. వన్ మోర్ ఇది చూడండి. ఇది కొంచెం మనకు ఆ బనారసీ లుక్లో వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి 650 రూపీస్ అయితే పడింది ప్రైస్. నేను అయితే గ్రీన్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండి. ఎంత బాగుంటుందో చూడండి. మంచి పైతాని స్టైల్లో అయితే వచ్చేసింది. లుక్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ ఇది మంచి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే అసలుకి ఎంత రిచ్ లుక్ పళ్ళు ఇచ్చారో చూడండి. మంచి బోర్డ్స్ థీమ్తోని మొత్తం సిల్వర్తోని లైక్ సిల్వర్ జెరీతోని చాలా చక్కగా ఇచ్చారు. డౌన్ చూడండి, మంచి పైతాని బార్డర్ అండి. ఇవి ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండేటివి కదా. అండ్ పైన కూడా సేమ్ బోత్ సైడ్స్ కూడా మనకు ఈక్వల్ బార్డర్ వచ్చింది. సో కింద ఎంత సైజులో బార్డర్ వచ్చిందో పైన కూడా అంతే వస్తుంది. మిగతా అంతా కూడా సీక్వెన్స్ టైప్లో చిన్న బూటాస్ ఇచ్చారు చూడండి. అసలుకి మంచి సర్కిల్ షేప్లో చాలా బాగుంది అండి. ఇది శారీ ఎండ్ అండ్ బ్లౌజ్ చూసుకోండి. మంచి రన్నింగ్ బార్డర్ వస్తుంది. శారీలో ఉన్న బార్డరే మధ్యలో వచ్చేసి మనకు గ్రీన్ పైన హెవీగా సిల్వర్ జెరీని అయితే యూజ్ చేశారు అండి. మనకు మీటర్ ప్లేస్ ఉంది. లుక్ చాలా బాగుంది. వన్ మోర్ శారీ అండి. ఇది నేను తీసుకున్నప్పుడు అండ్ నేను అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ తీసుకున్నాను అండి. ఇందులో రిప్లికాస్ కూడా వచ్చాయి. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను తీసుకున్నది 1600 ప్లస్ అండి. సో క్వాలిటీ కూడా అలానే ఉంది. రిప్లికాస్ వచ్చేసి మనకు 750 నుంచి 850 మధ్యలో ఉన్నాయండి ప్రైస్. అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్. ఎవరు కూడా అంత మార్జిన్ అయితే పెట్టుకోలేరు కదండి. లైక్ క్వాలిటీ మాత్రం నిజంగా దీనిదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంత అమౌంట్ పెట్టలేము, ఇంత అవసరమా అంటే మన ఫీలింగ్ అనుకోండి. సో ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం మనకు రిప్లికాస్ కూడా వచ్చాయి. రిప్లికా క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే దీని అంత లేదు అండి, కొంచెం తక్కువగా ఉంది. సో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది అండి. ఆల్మోస్ట్ ఎప్పుడు చూడు అవుట్ ఆఫ్ స్టాకే కనిపిస్తుంది. సో వెంటనే మీరు ఒకవేళ ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టాక్ కనిపించినా కూడా రిమైండర్ మీలో పెట్టుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండి ఇది ఇన్స్టాక్ అవ్వగానే. నాకైతే సారీ చాలా బాగా నచ్చింది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి మనకు ఆరెంజ్ కలర్, ఒకటి పర్పుల్ కలర్ అండి. అది కూడా బ్రైట్ కలర్స్ అనమాట. చెక్స్ దగ్గర వచ్చిన జెరీ కూడా మంచి క్వాలిటీతో ఉంది అండి. ఈవెన్ బార్డర్ కూడా చూడండి, అసలు ఎంత బాగుంది కదా. చిన్నగా వస్తుంది, భలే క్యూట్గా అనిపిస్తుంది అండి. మంచి ఫ్లవర్ థీమ్తో అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది ఫ్లవర్ థీమ్ వచ్చింది అండి. ఆ రిప్లికాలో ఏంటంటే మనకు
లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ థీమ్‌లో అయితే ఇచ్చారు అండి. సో, కొంచెం డిఫరెంట్ కొంచెం అయితే చేంజెస్ అయితే ఇచ్చారు. బట్ 2 కూడా ప్యాటర్న్ కానీ, లుక్ కానీ సేమ్ ఉంటుంది. జస్ట్ క్వాలిటీ దగ్గర మాత్రమే కొంచెం చేంజ్ వస్తుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూడండి మంచిగా మనకు ఫ్లవర్ బుటాస్‌ని అయితే ప్లేస్ చేశారు. కొంచెం బనారసి లుక్‌లో వస్తుంది అండి. వన్ మోర్ ఇది నాకు ఈ షేడ్ బాగా నచ్చి తీసుకున్నాను. మంచి పీచ్ కలర్ విత్ కొంచెం ఆరెంజ్ టైప్‌లో వచ్చింది అండి. కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకటి బ్రైట్, ఒకటి లైట్ కలర్‌లో అయితే వస్తుంది. దీనిపైన వచ్చిన వర్క్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. అది బార్డర్‌లో కానీ, లేదు అంటే బ్లౌజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది అండి. ఫస్ట్ థింగ్ ఈ షేడ్ అయితే నిజంగా ఎక్సలెంట్‌గా ఉంది కదా! సో, ఇలాంటివి డిఫరెంట్‌గా అండ్ యూనిక్‌గా మాత్రమే దొరుకుతాయండి. సో, ఔట్ ఆఫ్ స్టాక్ కాకముందుకే నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి. అంత బాగుంది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. మంచి సాఫ్ట్ జార్జెట్‌లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇక్కడ చూడండి బార్డర్ అసలుకి ఎంత బాగుంది కదా! మంచి సిల్వర్ జరీ అండ్ మనకు చిన్న చిన్న చెమ్కీస్, సిల్వర్ కలర్ చెమ్కీస్‌ని యూజ్ చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు అండి బార్డర్‌లో. లైక్ పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఇలానే రన్నింగ్‌లో వచ్చేస్తుంది. మిగతా అంతా చూడండి సారీలో చిన్న బుడ్డి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ బుటాస్‌ని అయితే ప్లేస్ చేశారు అండి. చాలా చిన్నగా ఉన్నాయి. దానివల్ల లుక్ మాత్రం ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. సారీకి పై పార్ట్ మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. అలానే లాస్ట్ ఎండ్‌లో కూడా ప్లెయిన్‌గా వస్తుంది అండి. సో, ఈ కట్ వర్క్ సారీస్‌కి బేసిక్‌గా ఏంటంటే కట్ వర్క్ స్టాప్ అయిన దగ్గర కొంచెం క్రాస్‌గా అనిపిస్తుంది అండి. అది డ్యామేజ్ అయితే అస్సలు కాదు. సో, నేను ఇంతకుముందుకే చాలామంది అడిగారు అండి ఇలా డ్యామేజెస్ వస్తున్నాయని. అది డ్యామేజ్ కాదు అండి. బేసిక్‌గా ఏ కట్ వర్క్ సారీకైనా కూడా అలానే వస్తుంది. ఏదో ఒక్క సారీకి మాత్రమే అలా రాకుండా వస్తున్నాయండి. ఇప్పుడు వచ్చే సారీస్‌కి దేనికైనా కూడా కొన్నిటికి ఎక్కువగా వస్తుంది, కొన్నిటికి తక్కువగా వస్తుంది. దాన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవడమే అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూసారా డబుల్ షేడ్‌లో అయితే ఇచ్చారు. దీనిపైన కూడా సేమ్ సీక్వెన్స్ బుటాస్ వస్తుంది. అలానే మనకు హ్యాండ్స్‌కి వచ్చేసి కట్ వర్క్‌ని అయితే ఇచ్చారు. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇస్తారు అండి. దీని లుక్ మాత్రం చాలా బాగుంది. నియర్లీ 1200 రూపీస్ పడింది ప్రైస్ వచ్చేసి. కానీ నాకు చాలా బాగా నచ్చింది. వన్ మోర్ సారీ అండి. ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒక 3 కలర్స్ ఉన్నాయి. నేను అయితే వైన్ విత్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కలర్ అయితే మంచి బ్రైట్ కలర్స్ అండి. దీనికి వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి మంచి సిల్వర్ జరీ యూజ్ చేశారు. మనకు కట్ వర్క్ టైప్‌లో వచ్చేసి చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ సారీ మిడిల్‌లో మాత్రం మనకు గ్రీన్ కలర్ వచ్చేసి బోత్ బార్డర్స్ లైక్ మనకు మిగతా సారీస్‌కి బార్డర్ వస్తుంది కదండీ! సో, ఆ బార్డర్ దగ్గర మాత్రం మనకు మంచి వైన్ కలర్‌ని అయితే ఇచ్చారు. లుకింగ్ చాలా బాగుంది అండి. దీని క్వాలిటీ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అండి. సో, ఈ టైప్‌లో మనకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. ఈ ప్యాటర్న్ ఒకటి కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి ఒకసారి చూద్దాం అనుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలి అంటే. అండ్ అక్కడ వచ్చిన ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి. ఆ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఇచ్చారు. చాలా బాగుంది అండి. ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది కదా! సీక్వెన్స్ టైప్‌లో మనకు సర్కిల్ టైప్‌లో ఇచ్చారు అండి. ఆ చిన్న బుటాస్ కూడా పళ్ళులో వస్తుంది. మొత్తం సీక్వెన్స్ టైప్‌లో బుటాస్. అలానే సారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఈ సీక్వెన్స్ బుటాస్ అనేటివి రన్నింగ్‌లో వచ్చేస్తాయి. మిగతా సారీ అంతా కూడా జస్ట్ ప్లెయిన్‌గా అయితే ప్రొవైడ్ చేశారు అండి. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత క్యూట్‌గా ఉంది అంటే ఎవరికైనా కూడా ఈజీగా నచ్చే సారీ అండి. ఈవెన్ ఎంత మంచి అకేషన్స్‌కైనా కూడా ఈజీగా మనం తీసుకొని లైక్ వేసుకొని వెళ్ళొచ్చు అండి. స్టైల్ చేయొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ లుక్‌లో వస్తుంది. లైక్ బార్డర్ ఏదైతే కలర్‌లో ఉందో అదే కలర్‌లో మంచిగా బ్లౌజ్‌ని అయితే ఇచ్చారు. మంచి వైన్ కలర్‌లో అయితే వస్తుంది అండి. దానికి కూడా మనకు కట్ వర్క్ అలానే మంచి సారీకి ఏదైతే బార్డర్‌లో వచ్చిందో అదే కట్ వర్క్ హ్యాండ్స్‌కి వస్తుంది. మిగతా అంతా కూడా సీక్వెన్స్ టైప్‌లో చిన్న బూటాస్‌ని అయితే ఇచ్చారు. లుక్, క్వాలిటీ 2 కూడా ఎక్సలెంట్‌గా ఉంది. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా బాగుంటుంది చూడండి. అసలు ఎంత బాగా ఇచ్చారు అంటే ఈ సారీ ఏంటంటే లైక్ రెప్లికా సారీ అండి నిజం చెప్పాలి అంటే. సో, ఇందులో ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి నియర్లీ 1200 రూపీస్ పడుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 800 అలా పడింది అండి. సో, 400-500 మధ్యలో అయితే ఉంది. ఐ మీన్ రెండిటికి డిఫరెన్స్ అండి ప్రైస్ వచ్చేసి. దానికి దీనికి మధ్యలో ఒక 400-500 మాత్రం లైక్ గ్యాప్ అయితే ఉంది. సారీ చూడండి దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది మనకు రిచ్ లుక్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఒకటి కొంచెం రిచ్ లుక్ వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంది. సో, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి. సో, అమౌంట్ రెడ్యూస్ అయ్యే కొద్దీ కొంచెం క్వాలిటీ అయితే రెడ్యూస్ అవుతుంది కదా! లైక్ కానీ నాకు దీని క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. అసలుకి ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. అసలుకి మంచి ప్రింటెడ్‌లో మనకు పళ్ళు ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ కూడా ఇది అయితే విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి. డోలా సిల్క్ కాదు. యాక్చువల్‌గా ఇదే టైప్‌లో మనకు డోలా సిల్క్‌లో కూడా ఉన్నాయి కదా! సో, డోలా సిల్క్ అయితే కాదు అండి. ఇది మనకు విస్కోస్ ఫ్యాబ్రికే. కాకపోతే జస్ట్ పళ్ళులో మాత్రమే రిచ్ లుక్ ఇవ్వకుండా అది జస్ట్ ఎలా ఇచ్చారు అంటే మనకు ప్రింటెడ్‌లో ఇచ్చారు.
ఇక్కడ చూడండి నేను బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. రేర్‌గా దొరికే కలర్ లైక్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కటి కూడా. అసలు చూస్తుంటే మాత్రం ప్రతీది కూడా యూనిక్ స్టైల్ అనిపిస్తుంది. బోత్ సైడ్స్ కూడా బార్డర్ చూడండి పైన మనకు చిన్నగా వస్తుంది అండ్ కింద కొంచెం పెద్దగా వస్తుంది. అది కూడా మంచి విస్కోస్ జెరీ అయితే యూజ్ చేశారు అండి. కొంచెం లైక్ ఆ జెరీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం ముడతలాగా అనిపిస్తుంది అండి. అది లుక్కే అలా ఉంటుంది యాక్చువల్‌గా అయితే. బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ లుక్‌లో బ్లాక్ కలర్‌లో అయితే వస్తుంది. బోత్ రన్నింగ్ బార్డర్స్ అయితే రన్నింగ్‌లో మొత్తం కంటిన్యూగా ఇస్తారు అండి. ఇది చూడండి ఇది త్రిష గారు స్టైల్ చేసిన సారీ అండి. సేమ్ హ్యాస్ టీజ్ ఉంది. ఎక్కడ కూడా పెద్దగా చేంజ్ అయితే లేదు అండి. హ్యాస్ టీజ్ ఆ త్రిష గారు స్టైల్ చేసిన సారీయే. ఎంత బాగుంది అంటే అసలుకి నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ 900 రూపీస్ పడింది. కానీ క్వాలిటీ చాలా బాగుంది అండి. సో చెప్పాను కదా క్వాలిటీ మాత్రం నిజంగా చాలా చాలా మంచి క్వాలిటీతో వచ్చేసింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సాటిన్‌లో వస్తుంది. సాటిన్ ఫ్యాబ్రిక్‌లో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే అంత తొందరగా ముడత రాదు అండి. సో రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫోల్డ్ చేస్తే కూడా అసలు ఫోల్డింగ్ అంత తొందరగా కూడా రాదు అండి. సో అది కూడా ఒకటి ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుంటుందో అసలుకి మంచి డిజిటల్ ప్రింట్ అయితే యూజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ కానీ పళ్ళులో ఎక్కువగా వస్తుంది. ఎంత నీట్‌గా వచ్చింది కదా! మనకు నార్మల్‌గా హ్యాండ్‌తోని పెయింట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రింట్ మనకు హ్యాండ్‌తోని వేస్తాం కదండీ! సో ఆ లుక్ అయితే వస్తుంది. యాక్చువల్‌గా అది మనం మిషన్‌తో చేసింది. లైక్ నార్మల్‌గా మిగతా సారీస్‌కి ఎలా అయితే ప్రింట్ చేస్తారో అలానే వచ్చేసింది. కాకపోతే దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆ ఫినిషింగ్ కానీ అంతా కూడా నీట్‌గా ఇవ్వడం వల్ల మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో పళ్ళులో బర్డ్స్ కూడా ఇచ్చారు అండి. మిగతా సారీలో ఏంటంటే ఇలా మనకు రెడ్ అండ్ అది కొంచెం ఆ క్రీమ్ కలర్‌లో ఉంది. సో ఆ రెండిటితోని లైన్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. 1 లైన్ రెడ్, 1 లైన్ క్రీమ్ కలర్ అలా. పైన ఒక బార్డర్స్ దగ్గర మాత్రమే ఈ డిజిటల్ ప్రింట్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి పెద్ద పెద్దగా మల్టీ కలర్ ఫ్లవర్స్‌ని అయితే వస్తాయండి. సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్‌లో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్‌కైతే మనకు బార్డర్స్ అంటూ ఏమీ లేదు అండి. జస్ట్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది. అది కాంట్రాస్ట్ లుక్‌లో బ్లాక్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. లుక్ మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ వైస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పలేను. అంత బాగుంది. వన్ మోర్ సారీ ఇది చూడండి. ఇది అయితే ప్యూర్ స్పేస్ సిల్క్‌లో అయితే వచ్చింది. సో స్పేస్ సిల్క్‌కి డెఫినిట్‌గా కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ ఉంటుంది. అలానే దాని క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది అండి. ఇది 1500 రూపీస్ పడింది అండి ప్రైస్ వచ్చేసి. మంచి చెర్రీ రెడ్ అండి. సో రెడ్ కలర్ ఎంత బాగుంది అంటే సారీ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది అసలుకి. మంచి అమేజింగ్ కలర్ అండ్ అమేజింగ్ కాంబినేషన్ కూడా అండి. ఇది చూడండి అక్కడ వచ్చిన వర్క్ కూడా మంచి జెరీని అయితే యూజ్ చేశారు. ఆ కట్ వర్క్ కానీ లేదు అంటే ఆ వర్క్ కానీ ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది కదా! సో ఫ్లవర్ థీమ్ వచ్చేసి మధ్యలో లీవ్స్‌ని అయితే ఇచ్చారు. లుక్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి సీక్వెన్స్ టైప్‌లో మనకు సేమ్ మోటివ్ వర్క్‌తోని ఆ చిన్న చిన్న బూటాస్‌ని అయితే ఇచ్చారు అండి పళ్ళులో. ఫ్లవర్ థీమ్ అయితే వచ్చేసింది. ఆ లైక్ ఆ బూటాస్ అన్నీ కూడా. ఇక్కడ ఇందాకే చెప్పాను కదండీ కట్ వర్క్ సారీస్‌కి దేనికైనా కూడా మనకు మధ్యలో చిన్నగా కట్ వర్క్ ఎండ్ అయిన దగ్గర కొంచెం సైడ్‌కి వస్తుంది అని. ఈ సారీకి మాత్రం అలా లేదు అండి. సో అది అప్పర్ పార్ట్ కానీ లేదంటే డౌన్ పార్ట్ కానీ వాళ్ళు డైరెక్ట్‌గా దాన్ని కూడా స్టిచ్ చేసే ఇచ్చారు. సో ఎక్కడ కూడా చిన్నగా కూడా మనకు లైక్ కట్ వర్క్ దగ్గర ఎండ్ అలా అయితే లేదు అండి. చాలా బాగుంది. సో క్వాలిటీ కూడా అంతే బాగుంది అండి. ఎంత క్యూట్‌గా వచ్చింది అంటే సారీకి డౌన్ పార్ట్‌లో సీక్వెన్స్ బుటాస్ వస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా అయితే ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ లుక్‌లో మనకు బ్లౌజ్ అయితే వస్తుంది. సో మంచి పిస్తా గ్రీన్‌లో వచ్చింది అండి బ్లౌజ్ వచ్చేసి. ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా స్పేస్ సిల్కే అనమాట. చూడండి అసలుకి వీడియో మీరు చూస్తుంటేనే ఎంత బాగా షైన్ అవుతుందో. అసలుకి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది అండి. మంచి ప్రెట్టి కాంబినేషన్ అండ్ సో వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లింక్స్ అన్ని కూడా మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఆల్ లింక్స్ అని కనిపిస్తాయండి. ఆల్ లింక్ ప్రొడక్ట్స్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు అన్ని సారీస్ లింక్స్ కూడా అన్ని ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తాయి. ఓకే అందరికీ కూడా బాయ్.